విశాఖపట్నంలో అదాని గూగుల్ డేటా సెంటర్ వస్తుందని చెప్పి చాలా పెద్ద ఎత్తున భూమి పూజలు చేయడం జరిగింది. మరి అక్కడ దాదాపు 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలా పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసి కేంద్ర మంత్రులు వచ్చి లోకేష్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారితో పాటు వారు ఆ భూమి పూజలో పాల్గొనడం జరిగింది. ఎవరైతే ఆ భూమి ఓనర్లు ఉన్నారో సాధారణమైన వ్యక్తులు చాలా కష్టాలతోటి బతుకుతున్నారు. అందులో దళితులు చాలా మంది ఈ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. మరి అనేక న్యూస్ రిపోర్ట్స్ రావడంతో నేను కూడా దాన్ని స్టడీ చేయడం జరిగింది. అనేక మంది దళితులను ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి దాదాపు 20 లక్షల రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పి వాళ్ళకి చిల్లర పైసలు పడేసినట్టు పడేసి కోట్లాది వాల్యూ ఉన్న ఏఐ కంపెనీలు ఈ ల్యాండ్ని అతి తక్కువ ధరలో వీళ్ళకి దళితులకి ఇచ్చి భూమి లాక్కోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తున్నాను. ఈ డేటా సెంటర్ రావడంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి ఏదైతే మార్కెటింగ్ స్లోగన్స్ ఇస్తుంటుందో మరి మన దేశవ్యాప్తంగా కష్టపడుతున్న కార్మికులకు కానివ్వండి, వాళ్ళ పెన్షన్స్ కానివ్వండి, బెనిఫిట్ రైట్స్ కానివ్వండి, లేదా కార్పొరేట్స్ స్టార్టప్స్ చాలామంది యువకులు మన భారతదేశంలో కొత్త కంపెనీస్ పెట్టి కొత్త ప్రోడక్ట్స్ తేయాలని చూస్తున్నారు. వారికి ట్యాక్స్ బెనిఫిట్స్ ఏం లేవు. కార్మికుడికి పెన్షన్ అడుగుతుంటే మన సింగరేణి కార్మికులు ఉదాహరణకు వారికి పెన్షన్ అడుగుతుంటే వారికి పెన్షన్ ఇయ్యడానికి వాళ్ళకి డబ్బులు లేవు. కానీ ఎక్కడో బయట అమెరికాలో నడిపే కంపెనీలకు ఏఐ సెంటర్లు మా దేశంలో పెడితే మీకు 20 సంవత్సరాల వరకు ట్యాక్స్ బెనిఫిట్లు ఇస్తాము, ట్యాక్స్ హాలిడే ఇస్తామని చెప్పి బిల్లు పెట్టి పుష్ చేయడము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరినీ అడుగుతున్నాను. మన సొంత భారతదేశ కంపెనీలకు బెనిఫిట్లు ఏమి ఇయ్యదు, కానీ బయట దేశంలో ఉన్న కంపెనీలకు మన ఇండియాలో పెడితే మేము మీకు ట్యాక్స్ హాలిడేస్ ఇస్తామని చెప్తుంది. అది యాంటీ నేషనల్ కాదా అని చెప్పి ఈ సందర్భంగా మళ్ళా ఆ మాట ఎత్తడం తప్పదు. చాలా కష్టాల్లో ఉన్న దళిత జాతిని మరి ఇంత పెద్ద కంపెనీలు వస్తున్నాయని చెప్పి వాళ్ళ భూములు లాక్కొని గతంలో అంబేద్కర్ గారు ఏదైతే పోరాటం చేసిండ్రో, గతంలో దళితులను దూరం ఎట్లా పెట్టిండ్రో, వాళ్ళకి భూమి లేకుండా ఎట్లా చేసిండ్రో, మళ్ళీ ఈరోజు 2026లో కూడా అదే దారుణాలు జరుగుతున్నాయని చెప్తే మేము కూర్చొని ఊరుకోము. దీని మీద ఖచ్చితంగా ఒక కమిటీ వేయాలి. ఈ భూమిల్లో అసైన్ భూములు ఎంతవరకు ఉన్నాయి, మరి న్యాయంగా విల్ఫుల్లింగ్గా ఈ ఎవరైతే వీళ్ళు భూమిని అమ్ముకున్నారో, మరి అన్యాయంగా ఏదైతే ఈ భూమిని ఆక్రమించుకున్నారో దాని మీద తప్పకుండా ఎంక్వైరీ చేయాలి. నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నేను దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి లేఖ కూడా రాయడం జరుగుతుంది. ఖచ్చితంగా దీనికి జవాబు చెప్పాలి. ఎవరు చూస్తలేరు, మేము ఇష్టరాజ్యంగా మేము చేసుకుంటామంటే కుదరదు. దళితులను అవమానించింది చాలు, దళితులను కించపరచడం చాలు. మా హక్కు ప్రకారము వారికి ఆ స్థలము ఆ భూమికి సరైన R&R ప్యాకేజ్తో పాటు వారికి సెటిల్మెంట్ చేయాలని చెప్పి మా కోరిక. ఇవాళ రేపు ఏఐ అని చెప్పి చాలా పెద్ద ఎత్తున మార్కెటింగ్ జరుగుతుంది. ఏఐ డేటా సెంటర్ వస్తే మనం చూస్తున్నాము అమెరికాలో కంప్లీట్ లొకేషన్ దాని దగ్గర ఉన్న సిటీస్ మొత్తము నీటి ప్రాబ్లం తోటి, పొల్యూషన్ ప్రాబ్లం తోటి, ఎనర్జీ ప్రాబ్లం తోటి అక్కడ స్థానికులు బాధపడతారు. దాదాపు 5 లక్షల లీటర్లు ఒక్క రోజుకి ఏఐ డేటా సెంటర్ కన్సంప్షన్ ఉంటుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. కాలుష్యము పెరిగిపోతుంది. ఈ డేటా సెంటర్ ఎక్కడైతే ప్రపోజ్ చేసిందో ఒక దగ్గరలోనే ఒక రిజర్వ్ ఫారెస్ట్ ఉందని కూడా నేను చదువుతున్నాను. ఆ రిజర్వ్ ఫారెస్ట్ కూడా కంప్లీట్గా డిప్లీట్ అయిపోతుంది. సో చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ఏ కాస్ట్లో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నాము, మరి ఇవి ఎవరికి బెనిఫిట్ అవుతుంది? కేవలం అదానికి బెనిఫిట్ అవుతుందా, మోడీ గారికి బెనిఫిట్ అవుతుందా, లేదా ఆమ్ ఆద్మీ మన భారతదేశంలో ఎవరైతే యువత ఉన్నదో వారికి బెనిఫిట్ అవుతుందా, మన దళిత జాతికి బెనిఫిట్ అవుతుందా అని చెప్పి ఈ సందర్భంగా వారిని ప్రశ్నించడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని రివ్యూ తీసుకుపోయే కృషి నేను తప్పకుండా చేస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. జై హింద్, జై భీమ్.